హల్ద్వానీ ఘటనకు వ్యతిరేకంగా ఖర్గేకు జరిగిన అవమానాన్ని ఖండిస్తూ సిరిసిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నేతలు గాంధీ చౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఖర్గే వెళ్లిన అనంతరము గంగాజలంతో శుద్ధి చేయడం వివక్షకు నిదర్శనమని, అంటరానితనాన్ని ప్రోత్సహించే చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగం సోనియా గాంధీ గారి జరుగు హద్వాల్ అనేటువంటి రామ్లీలా మైదాన్లో జరిగినటువంటి ఒక సభలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఆ సభలో పాల్గొన్న సందర్భంగా ఆగస్టు 10వ తారీఖు నాడు అక్కడికి బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఈ దేశాన్ని విభజించాలనేటువంటి తాపత్రంతో ఉన్నటువంటి కుతంత్రవాదులు ఆ సభలో పాల్గొన్నటువంటి దళిత నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు సభలో పాల్గొన్నందుకు ఆ సభ వేదికను గంగా జలంతోని జలశుద్ధి చేసి ఇలా అంటరాని తరం ఒక దళితుడు ఆ స్టేజ్ మీద ఉన్నాడనేటువంటి ఒక వివక్షను విచిత్రంగా వికృతంగా అక్కడ జలశుద్ధి చేసినటువంటి సంఘటనకు నిరసనగా యావత్ భారతదేశం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు. ఈ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ మేరకు ఈ రోజు యావత్ భారతదేశం, యావత్ తెలంగాణలో జిల్లా కేంద్రాలలో ఈ అంటరానితనాన్ని వివక్ష చూపుతూ వికృతంగా తాళం చేస్తున్నటువంటి బీజేపీ నాయకులారా ఖబర్దార్. ఆ రోజు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటరానితనాన్ని రూపుమాపాలని ఆ రోజు మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు కానీ, అప్పుడున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, అంబేద్కర్ గారి అంటరానితనం అనేది ఉండద్దనేటువంటిది, కులభిక్ష చూపెట్టదనేటువంటి కార్యక్రమం తీసుకొని ఇలా భారతదేశాన్ని రాజ్యాంగంలో లౌకికత్వాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో కులభిక్ష వివక్ష అంటరానితనం దళిత